ముఖ్యమంత్రి కూడా పేదలకు కానీ లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఒక వినూత్నమైనటువంటి పంతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి వారం కూడా దాదాపు ఈ నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు సహాయం అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం ద్వారా. అందులో భాగంగా ఈ రోజున 60 మందికి 57,96,755 రూపాయలు, దాదాపు 60 లక్షల రూపాయలు డబ్బులు ఈ రోజున మంజూరు చేసి 60 కుటుంబాలకు 60 లక్షల రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది. దీంతో కలిసి దాదాపు ఈ 19 నెలల కాలంలో 3,58,94,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగింది. ఇది ఆల్ టైం రికార్డు. ఇది ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇంకా కొద్దిమందికి ఇబ్బంది పడుతున్నారు పాపం. ఇందాక ఒక అబ్బాయి చెప్తున్నాడు, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నాకు 68,000 మాత్రమే వచ్చింది, నాకు వడ్డీకి కూడా సరిపోదని చెప్పేసి. బహుశా ఏదైనా బిల్డింగ్లో లోపాలు ఉన్నాయేమో కరెక్ట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసైనా ముఖ్యమంత్రి గారితో ఆ కుటుంబానికి సాయం చేసేటువంటి పరిస్థితులకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా ఆర్థిక లోటు ఉన్నటువంటి ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు కావచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తి ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద రానటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద రానటువంటి చికిత్సల నిమిత్తం కావచ్చు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఇతోధికంగా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేసుకోండి.